ఫోటోగ్రాఫర్స్ తీసుకోండి సార్. అన్న శేఖర్ అన్న ఈ టైంలో కూడా మీరు పెడితే ఎట్లనే ఫస్ట్ ఫోటోగ్రాఫర్స్ తీసుకుంటే దయచేసి ఫోటోగ్రాఫర్స్ తీసుకున్న తర్వాత మీరు ఎక్కడిపోతే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఆ తర్వాత మీరు షూట్ చేస్తారు. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. శేఖర్ అన్న సార్ శేఖర్ అన్న ఫోటోగ్రాఫర్ మొబైల్ ఫోన్ చేస్తే కట్టేది. మన మహబూబాద్ పట్టణానికి చెందిన రంజిత్ రెడ్డి టీవీ ఛానల్ రిపోర్టర్ మహబూబాద్ నందు పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు అయినటువంటి పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి వయస్సు 9 సంవత్సరాలు, 4th క్లాస్ స్టడీ, కృష్ణ కాలనీ మహబూబాద్. ఈ నెల 18వ తారీఖు ఆదివారం రోజున సుమారు 6 గంటల ప్రాంతంలో బయట ఆడుకుంటున్నటువంటి సందర్భంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బాలుని కిడ్నాప్ చేసుకొని పోవడం మనం ఆ రోజు చూడడం జరిగింది. ఈ కిడ్నాప్ గురించి మనకి ఆ రోజు నైట్ 9:15కి మనకి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ రావడం, మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేశాము, డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్పడం, ఆ తదుపరి ఏమంటే మాకు ఇన్ఫర్మేషన్ చేయడం, మేమందరం కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అదే టైంలో వాళ్ళ యొక్క రంజిత్ రెడ్డి అతని వైఫ్ వసంత పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళతో మాట్లాడడం, అదే రోజు కంప్లైంట్ చేయడం, కిడ్నాప్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది దర్యాప్తులో భాగంగా మనకి ఒక గంట క్రితమే తెలిసిన విషయం ఏంటంటే అది తొందరగా డబ్బులు సంపాదించాలి, ఈజీ లైఫ్కి అలవాటు పడాలి, చుట్టుపక్కల వాళ్ళని చూసి సినిమాలు చూసి నేను కూడా బాగా డబ్బున్న వాళ్ళని బాగుందనే ఒక దురాశతోటి, దుర్బుద్ధితోటి, దురుద్దేశంతో ఎటువంటి ఆడుకున్నటువంటి దీక్షితుని శనిగపూర్వం గ్రామానికి చెందినటువంటి మంద సాగర్ తండ్రి రామచంద్రు, వయస్సు 23 సంవత్సరాలు, వృత్తి మెకానిక్ మరియు ఆటోమొబైల్ షాప్ మన 3 కోట్ల సెంటర్ దగ్గరలో శ్రావణి బార్ అండ్ రెస్టారెంట్కి దగ్గరలో 3 కోట్లు కోర్టు ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్లేస్ దగ్గర షాప్ షటర్ నడుపుకుంటూ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ మరియు మెకానిక్ పనిచేస్తూ ఈ వ్యక్తి ఆల్రెడీ చెరుగపురంలో రంజిత్ రెడ్డి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఈ అబ్బాయి నాయనమోడి ఇంటికి ఫ్రీక్వెంట్ గా ఫోటోలు రావడం, పక్కనే ఉండబట్టి మంచిగా యాక్ట్ చేసి ఉండడం, గుర్తుపట్టడం రావడం జరుగుతుంది. కాబట్టి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ రోజు అతను బండి వేసుకొని వచ్చేసి రంజిత్ రెడ్డి మూమెంట్ కూడా చూసుకొని రంజిత్ రెడ్డి ఆ రోజు పై పార్టీకి పిల్లలిద్దరు బయటికి తీసుకుపోయి షాపింగ్ చేసుకొని ఆడవచ్చు కొనుక్కొని వచ్చి ఇంట్లో తెచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా పిల్లలు సాయంత్రం ఆడుకోవడం అలవాటు. ఆ సందర్భంలో 5:50 టైంలో పిల్లవాడు బయటకు పోవడం జరిగింది. ఇతను అప్పటికీ అక్కడ మాట వేసుకుంటే రెగ్యూ చేసుకుంటూ ఇతని వచ్చిన 5-10 నిమిషాల్లోనే ఆల్రెడీ తెలుసుగా ఉన్న బయటికి వెళ్ళి పని చెప్పేసి కావాలనే ఆ పక్క వాళ్ళు కూడా చెప్పాడు, అనే విషయంలో పోయి వస్తాయని చెప్పేసి ఈ దీక్షిత్ రెడ్డి చెప్పడం తెలిసిన మనిషి కాబట్టి అది ఎలాంటి టెన్షన్ పడకపోవడం జరిగింది.
ఈ టైం ఏంటంటే ఈ మత స్థానానికి పూర్తిగా ఇక్కడ మనకి సీసీ కెమెరాలు ఎక్కడ ఉంటాయి, ఎట్లా మనం ఏదైనా చెప్పేసి కొంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఎక్కడ సీసీ కెమెరాలు లేకుండా చూసుకొని ఆ ప్రాంతాల నుంచి తీసుకొని బయటికి పోయి మన తాళ పుస్తకాలు ఈ రోడ్డు తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ తీసుకుపోయి ఒక మామూలు ప్రాంతంలో ఒక గుట్ట పొదలు ఉన్నటువంటి ప్రాంతాలను తీసుకెళ్లి 1 గంట 2 గంటల సేపు అక్కడ ఎంగేజ్ చేయడం జరిగింది. తర్వాత ఇతనికి ఏమొచ్చిందంటే ఫస్ట్ డబ్బులు డిమాండ్ చేయాలి అని చెప్పేసి ఆలోచన ఉంది. సరే మనం 45 లక్షలు డిమాండ్ చేసాము, చేసి ఎంతో కొంత అందులో 45 లక్షలు రాకపోతే ఎంతో కొంత వస్తుందని ఉద్దేశంతో ఇతను ఫస్ట్ అనుకున్నాడు. కానీ ఆ డిమాండ్ తర్వాత 1 గంట సేపు చూసిన తర్వాత ఆ పరిస్థితి ఆ అమ్మాయిని కంట్రోల్ చేయడం కష్టం ఉంది. తర్వాత అప్పటికే తెలిసిన మనిషి కాబట్టి తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ ఎట్లా ఈ అబ్బాయిని ఆపడం, తర్వాత ఒక్కడే తీసుకుపోయి అక్కడ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. అబ్బాయి కూడా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. తర్వాత ఏ విధంగా సమాజం చెప్పాలి, ఎలా గుర్తుపట్టాడు తెలిసిన వ్యక్తిని అని చెప్పేసి ఇమీడియట్ గా అతనికి ఆలోచన మారడం, ఇతను బతికుంటే ఎట్టయినా సరే నన్ను చెప్తాను నేను ఇదేంటని చెప్పేసి అదే టైంలో వితిన్ 1 hour లో అక్కడ తీసుకుపోయినటువంటి గంటన్నరలోనే గొంతు పిలిచి చంపడం జరిగింది. ఇప్పుడు మనకు 1 గంట కింద మతదాన్ని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇతను చెప్పిన సమాచారం ప్రకారం ఒక్కడే ఇక్కడ రావడం, తీసుకొని పోవడం, అతనికి బైక్ ఉంది, ఆ బైక్ కూడా ఫేక్ నెంబర్ పెట్టుకొని తీసుకుని చెప్తున్నాడు. మనకు ఒక సీసీ ఫుటేజ్ కూడా అతను చెప్పిన సమాచారం ప్రకారం మనం ఆ తాళపత్రం అవుట్స్కర్ట్స్ లో ఒకటి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మన బాబుని ఎక్కించుకొని పోతున్నటువంటి సీసీ ఫుటేజ్. అయితే ఒక తీసుకుపోయినటువంటి 1 గంట గంటన్నరలోనే అతని యొక్క ఆలోచన మార్చుకోవడం, ఫస్ట్ డబ్బులు డిమాండ్ చేయాలనుకోవడం, తర్వాత గుర్తుపడితే నన్ను ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో అతన్ని గోధులు చంపడం జరిగింది. తర్వాత విచిత్రం ఏంటంటే మనం ఏమనుకున్నాం అంటే ఫోన్ చేస్తుంటే ఇప్పుడు ఇతను 6 నుంచి తీసుకోవడం 8 వరకు అతన్ని చంపేయడం జరిగింది. మనకి 9:15కి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేయడంతో మన అందరం కూడా ఏమనుకున్నాం అంటే కంపల్సరీ ఎక్కడ వచ్చేట్టు డబ్బులు డిమాండ్ చేసినట్టు అనుకున్నాం. దాని తర్వాత మనం నెక్స్ట్ డే కూడా చేయడం జరిగింది. 2-3 రోజులు కంటిన్యూగా ఫోన్ చేయడంతో అందరం కూడా ఒక నమ్మకంతో ఉన్నాం. కాకపోతే ఇతను మన మెంటల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, సైకలాజికల్ స్టేటస్ కావచ్చు, తర్వాత అతను ఒక సైకోలాజికల్ బిహేవ్ చేయడం కూడా కావచ్చు. ఇట్లా నిమిషాల్లో ఆలోచనలు మార్చుకొని ఒక అమాయకమైనటువంటి కుటుంబంలో ఒక ఇబ్బంది కలిగించి ఒక మంచి పిల్లవాడు యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లవాడిని, ఎలాంటి అపౌష్ణం తెలియనటువంటి పిల్లవాడిని చంపడం అనేది మనందరికీ ఈ వార్త వినడం చాలా దురదృష్టకరం. ఒక పోలీస్ అధికారిని కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళ యొక్క బాధని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే గత 3-4 రోజులుగా కూడా పూర్తి వాళ్ళ ఫ్యామిలీతో మేము కలిసి ఉండటం, ఇంటరాక్షన్లో, ఇన్వెస్టిగేషన్లో దాదాపు మనం ఇప్పుడు 23 మందిని అనుమానితులను తీసుకుని రావడం జరిగింది. అయితే అతను ఫస్ట్ మాట్లాడినప్పుడు కొంతమంది పేరు చెప్పాడు, కానీ తర్వాత మాట్లాడుతుంటే ఒకటే చేసిందని చెప్పేసి ఇప్పటివరకు మనకి నిర్ధారణకు రావడం జరిగింది. ఇంకా పూర్తిగా అది ఇప్పటివరకు మనం ఇదంతా కూడా ఎంతమంది మనం అనుమానాలు తీసుకొచ్చినా కూడా పూర్తి స్థాయిలో మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇది ఛేదించడం జరిగింది. దీనికి మన మహబూబాబాద్ పోలీసులతో పాటు మనకి వరంగల్ టాస్క్ ఫోర్స్ వారు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ నుంచి కూడా రావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి, సైబర్ క్రైమ్ నుంచి, వరంగల్ సైబర్ క్రైమ్ నుంచి కూడా మనం ఇదంతా సమాచారం సేకరించి ఇంటర్నెట్ కాల్స్ మీద ఏ విధంగా మనం ట్రాకింగ్ చేయించే దాని మీద మొత్తం స్టడీ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇంత అసలు ఏం క్లూస్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం లేట్ అయింది. అది ఏదైతే మన టెక్నాలజీ వాడో ఆ టెక్నాలజీతోనే మనం దీన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఇంత అసలు ఏం క్లూస్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం లేట్ అయింది. అది ఏదైతే మన టెక్నాలజీ వాడో ఆ టెక్నాలజీతోనే మనం దీన్ని ట్రేస్ చేయడం జరిగింది. కాబట్టి అబ్బాయి మనకి లైవ్గా దొరికితే బాగుండేది. అతను వితిన్ 1-2 అవర్స్లోనే దాన్ని ఇచ్చేసాడు కాబట్టి మన చేతిలో లేకుండా పోయింది. దీనికి మేము పూర్తిగా దిగ్భ్రాంతి గురి చేస్తూ మరి తర్వాత కూడా ఇంకా పూర్తిగా ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఒక అన్సర్టైనిటీ, ఒక సందిగ్ధత ఉంది కాబట్టి
ఇప్పుడు మనం చెప్పకపోతే మళ్ళీ ఇంకో రకంగా అది మెసేజ్ పోతున్న ఉద్దేశంతో ఈ 2-3 రోజుల నుంచి మీడియా వాళ్ళు చాలా మంది అడుగుతున్నా కూడా మేము పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్కి రాలేదు కాబట్టి అనుమానితులను తీసుకురావడం ఎంక్వైరీ చేయడంలో జరిగింది కాబట్టి మేము పూర్తి స్థాయిలో చెప్పలేకపోయినాం. ఇప్పుడు మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాయ్ని కిడ్నాప్ చేసిన పర్సను, తీసుకుపోయిన పర్సను, అక్కడ చంపిన పర్సన్ కూడా ఒక్కడనేది మనకి నిర్ధారణ వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో మనకి సాయంత్రం వరకు మొత్తం క్లారిటీ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి నేను మీడియాకి సమాచారం తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాని తర్వాత మళ్ళీ పోయి కూడా చేసిందని చెప్పేసి అంటున్నాడు. అంటే అసలు ఖర్చులో మనం పూర్తిగా ఇంకా మనం తీసుకున్న కొద్దిసేపు అయితే ఫస్ట్ మనం మీడియాకి ఒక మెసేజ్ ఇస్తే పర్సన్ చిన్నపేట పర్సన్ మనకు దొరికాడు, తర్వాత అబ్బాయిని తీసుకొని చంపడం జరిగిందనే దాని మీద మనకు ఒక క్లారిటీకి వచ్చినాం. దీని తర్వాత ఇంకా ఎట్లా ఏం చేసాడు, టెక్నాలజీ ఎట్లా వాడాడు, ఇంకేమైనా ఉన్నారా నిజంగా బ్యాక్గ్రౌండ్ అనేది మనం కొంచెం పూర్తి స్థాయిలో ఇప్పుడే కంక్లూజన్ రాలేదు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ తప్పకుండా మళ్ళీ మీకు పూర్తి డీటెయిల్స్ తోటి మీకు సమాచారం చెప్పేసి తెలియదు. నిందితులను ఎన్కౌంటర్ చేసినట్టు నిజమేనా సార్? సార్ నిందితులను ఒకసారి కేసులో క్లూ లేనప్పుడు మనకి 4 రోజులు అవుతుంది, ఒక్కోసారి ఇంకా కూడా దాటిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెన్సేషన్ కేసులో జనరల్ గా 24 అవర్స్ 48 అవర్స్ లో చేస్తే బాగుంటుంది. ఒకసారి మనకి ఏ క్లూ మనకి నేరస్తు ఇవ్వలేదు కాబట్టి కొంత డిలే అయింది. ఎప్పుడైనా కూడా నేరస్తుడు అతనికి ఏ విధంగా నేను తప్పించుకోవాలి అనే దానిలోనే ఉంటాడు కాబట్టి మనం నేరస్తులు చేస్తున్నటువంటి క్రైమ్ ఆధారంగా చేసుకుని పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. దీనికి పెద్ద టెక్నాలజీ అవసరం లేదు, అంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. దీనికి పెద్ద టెక్నాలజీ అవసరం లేదు, అంటే యాప్స్ కొత్త యాప్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఆ యాప్స్లో గూగుల్ని కావచ్చు, దానికి నెట్ వాడుకోవడం రకరకాలుగా జరుగుతుంది. దానికి కూడా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు అసలు ఏ యాప్స్ అయితే మనం వాడుతున్నాడో అది తెలుసుకోవడానికి మనకు కొంత టెక్నాలజీ వాడుకోవాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్ కూడా మనకు కొంచెం లేట్ అయింది. ఏది లేదు, అప్పుడు ట్రేస్ అవుట్ చేస్తే మనం అప్పుడు ఇమీడియట్ చెప్పేవాళ్ళం కదా. లేదు అంటే గతంలో ప్రైవేట్ డ్రైవర్స్ అంటే వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు. మనకి ఇప్పుడు మనకి కొంతమంది మామూలుగా గవర్నమెంట్ డ్రైవర్స్తో పాటు అడిషనల్గా మనం ఒక ప్రైవేట్ డ్రైవర్ పెట్టుకుంటాం, లేదా టెంపరీ కూడా ఒకసారి ఎంగేజ్ చేసుకుంటుంటాం. ఒకసారి 24 అవర్స్ మనం పనిచేసిన తర్వాత సిబ్బంది కొడుతున్నప్పుడు పిలుచుకుంటుంటాం. అది కూడా మనం పూర్తిగా ఇంకా విచారం చేయాలి మనకి, ఎందుకంటే ఇప్పుడు అదుపులో తీసుకున్నాం కాబట్టి పూర్తి సమాచారం మనం చెప్పలేము. లేదు అట్లాంటిది ఏం లేదు. నిందితుడిని పూర్తిగా మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ బిల్డప్ చేసి తొందరలోనే మనం ట్రై చేసి రీసెంట్గా మనం చాలా కేసులు చూస్తున్నాం తెలంగాణలో. ఇట్లా సెన్సేషనల్ అయినటువంటి కేసులలో ఇన్వెస్టిగేషన్ మంచిగా చేసి అన్ని ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేసి తొందరగా ట్రయల్స్ జరిపి కోర్టులో శిక్ష పట్టేట్టు చేయడం అనేది ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం. మనకు ఉరిశిక్షలు పట్టే సందర్భాలు మనం చూస్తున్నాం ఒక 1 year 2 yearsలో. ఈ కేసును కూడా అదేవిధంగా చేసి మేము ఛాలెంజ్గా తీసుకొని ఉరిశిక్ష పట్టేట్టు చేస్తామని చెప్పేసి మా ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెప్పగలం. ఇప్పుడు అది కూడా మనకి పూర్తిగా అతను చెప్పాలి. ఇప్పుడు మనం ఎందుకంటే బాడీ కాడికి పోయి చూసి మనం క్లూస్ టీమ్ తోటి చేసుకున్న తర్వాత అది చేయాల్సి ఉంటుంది. అంటే అతను చెప్తున్నాడు. ఇప్పుడు నేను అనేది కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో మనం ఒకటి చెప్పిన తర్వాత ఇంకొక రంగు ఉంటే మళ్ళీ అప్పుడు ఇట్లా చెప్పి ఇప్పుడు అట్లా చెప్పినది వస్తుంది. మనం తీసుకుంటే నేనేమంటున్నానంటే ఫస్ట్ బాబుని తీసుకుపోయి అక్కడ ఒక 1 hour ఉంచిన తర్వాత అతను ఉంచడం కష్టం. నాకు తర్వాత నేను ఐడెంటిఫై అయితే ఉద్దేశంతో గొంతు తీసి చంపడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పేరెంట్స్కి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా బాడీ తొందరగా ఇది కావాలి, గుర్తుపట్టకుండా చేయాలి, ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో తీసుకుపోయి చేసినట్టు చెప్తున్నాడు. అది ఏం తీసుకుపోయాడు, ఎక్కడ తీసుకుపోయాడు అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మళ్ళీ మీకు ఎలా చెప్తలేదు. ఇప్పుడు మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇవ్వగలిగిన, అది దీనికి అర్థం చేసుకోవాలి. లేదు, ప్రాథమిక విషయాల్లో మనకి అలాంటిది ఎస్టాబ్లిష్ కాలేదు. మనోజ్ రెడ్డి మా అనుకూలే ఉన్నాడు. అతను 3-4 రోజుల నుంచి కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ యాంగిల్లో చూసినాము. ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ కాలేదు. అది కానీ మనం పూర్తిగా ఇప్పుడు నిర్ధారణకు రాలేము. ఉందని చెప్పలేము, లేదని కూడా చెప్పలేము. ఎప్పుడైతే కేసు కంప్లీట్గా విచారణ పూర్తి అవుతుందో అప్పుడు మనం కంక్లూజన్ ఫుల్ షేప్లో చెప్పగలుగుతాం. లేదు, ఇప్పుడు వీళ్ళు శనగపురం ఒకటే విలేజ్ సంబంధించిన కాబట్టి పక్కన అదే విసినిటీలో ఒక కాలనీ కావచ్చు, ఒక బజార్ కావచ్చు,
ఆ పక్కన ఉంటాడు కాబట్టి రెగ్యులర్గా ఈ అబ్బాయి ఆడుకునేప్పుడు పక్కనే కాబట్టి బాగా యాక్సెస్ ఉంది. కొడుకుతుండే అంటే రంజిత్ రెడ్డి కూడా పరిచయమే, కాకపోతే ఏజ్ చాలా గ్రామ ఉంది. రంజిత్ రెడ్డికి 35-40 years ఉండే, ఇతనికి 23 years ఉన్నాయి. బాగా జూనియర్ అన్నట్టు. విలేజ్కి పోతాడు, సేమ్ ఒకటే స్ట్రీట్లో కాబట్టి ఇంటి పక్కనే అనుకోరు, అది ఇంటి పక్కనే కాబట్టి అట్లా ఏం లేదు. ఆయన అనుకున్నాడు అంటే ఎక్కువ డబ్బు కావాలి, 5 లక్షలు 10 లక్షలు అంటే నేను ఇంత చేసి వేస్ట్ కదా, ఒకేసారి ఎలా చేసే తప్పు చేస్తున్నా, ఎక్కువ డబ్బు వచ్చినట్టు చేసుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో చేసిన తప్ప వేరే ఏం లేదు. అంటే మనము ఇప్పుడు 1 గంట అయింది, అతను పూర్తిగా విచారణ చేయాల్సింది. మీరు దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఎలాగ మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. లోగోలు తీయకండి ఇప్పుడు.